పిఠాపురం ఎస్ఎన్ఆర్ టైక్వాండో క్లబ్ నాగరాజు ఎస్ఎన్ఆర్ టైక్వాండో క్లబ్ కోచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ టైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 పిఠాపురం పట్టణం నుంచి సుమారు 25 మందికి గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ మెడల్స్ కోల్పోయిన విద్యార్థులకు అభినందన సభ ఆర్ఆర్ పార్క్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పిఠాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మరక్షణ టైక్వాండో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది ఒక విద్య కన్నా ఆత్మరక్షణకు ఎక్కువ ఉపయోగపడుతుందని, దీనిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల్లో ఎంతో ఉపయోగం ఉందని, ప్రతి కాలేజీలోనూ స్పోర్ట్స్ సీట్ సంపాదించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం ఎస్ఎన్ఆర్ టైక్వాండో కోచ్ క్లబ్ నాగరాజ్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో మరియు విద్యార్థుల ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, అలాగే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని మెడల్స్ సాధించి చూపిస్తామని అన్నారు. అనంతరం ఇచ్చేసిన అతిథులకు మరియు టైక్వాండో కోచ్లకు ఘనంగా సాల్వతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వాకింగ్కు వచ్చిన పెద్దలు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. సునీల్, సౌజన్య దంపతులు ఈ సందర్భంగా విద్యార్థులకు తమ వంతు సహాయంగా 5,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, ఎస్ఎన్ఆర్ టైక్వాండో కోచ్ క్లబ్ నాగరాజు, 6వ వార్డు ఇన్ఛార్జ్ గరగా అయ్యప్ప, వివిధ వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. kg silver medal. Akshaya Jyoti, under 63 kg, silver medal. P. Sikhar, bronze medal. V. Raju, under 45 kg, bronze medal. I would like to invite Ramu Garu to give a medal. Three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, take it 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Satya. 3. Akil. D. Nohit Raj Subhash, under 35 kg, silver medal. K. Shirisha, under 45 kg, gold medal.
అండర్ 45 kgs, silver medal. Now I would invite Anil garu to give an order. ఇది ఎంతగానో సెల్ఫ్ డిఫెన్స్ కి మరి ఈ ట్రైనింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మోరారు ఇక్కడి నుంచి అది కాకుండా మన పిఠాపురం నుంచి కూడా మన పార్క్ నుంచి మరి మా యొక్క వాకర్స్ క్లబ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా నా నమస్కారం. కూడా మా పిల్లలు కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు సార్. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను సార్. అలాగే పిల్లలు కూడా ఈ మట్టిని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. తర్వాత ఈ టెస్ట్కి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా అవుతుంది సార్. దానివల్ల కొంచెం లోన్ అవుతున్నారు. మాకు ఇంకా ఏమైనా కొంచెం బెటర్గా అయినా అవకాశం కల్పించగలిగితే కనుక ఇంకా మంచి మెడల్స్ తీసుకొచ్చి మన ఊరి నుంచి కొంచెం మంచిగా ఇంకా ఏదైనా చేయాలని నాకు ఆశ ఉంది సార్. చేయగలను నమ్మకం కూడా నాకు ఉంది సార్. మేడం గారు అలాగే సార్ మీరందరూ కొంచెం దృష్టిలో పెట్టుకుని ఏదైనా కొంచెం పిల్లలకి ఏదైనా సహకారం చేస్తే నేను ఇంకా మంచిగా నేను చేయించాలనుకుంటున్నాను సార్. సార్ నాకు ఏం మాట్లాడితే లేదు సార్. అందరికీ నమస్తే సార్. ముఖ్యంగా నేను మాది ఎస్ఎన్ఆర్ టైక్వాండో క్లబ్ కింద మేము పెట్టుకున్నాం సార్. నేను ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేసి ఒక 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు పెట్టి నేను ఏదో ఒక పట్టుదలతో పిల్లల్ని తయారు చేయాలని అనుకున్నాను సార్. దీంట్లో నా ఒక్కటి శ్రమే కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే కొంతమంది మనకి శ్రేయోభిలాషులు కూడా చాలామంది మాకు సహకరించారండి. దానివల్ల ఈరోజు మేము 28 మందిని నేషనల్ టోర్నమెంట్ తీసుకెళ్ళాం సార్. దాంట్లో 25 మెడల్స్ వచ్చాయి సార్. మాకు దాంట్లో ఈస్ట్ గోదావరితో నాకే హైయెస్ట్ మెడల్స్ వచ్చాయి సార్. దానివల్ల పిల్లలందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పండి, వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు సార్. నేను చాలా కష్టపడి చేశాను సార్. నేను చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారండి. సో దాని ప్రతిఫలమే ఈ 25 మెడల్స్ రావడం అనేది కారణం జరిగింది సార్. వాళ్ళకి ఇంకా ఏదైనా మంచిగా జరగాలనుకుంటే కనుక, మంచి ప్లేస్ కానీ మంచి అవకాశం ఇస్తే కనుక వాళ్ళు ఇంకా నేను మంచిగా చేస్తానని ఒక నమ్మకంతో నేను చెప్పిన సార్. వీరందరికీ కూడా నేను చెప్పాలంటే ధన్యవాదాలు సార్. దాని గురించి నాకు రావడం చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో 6వ వార్డులో ఉన్న ఆర్ఆర్ పార్క్ నుండి ఈ టైక్వాండో ఛాంపియన్షిప్లో మెడల్స్ సాధించిన విద్యార్థులందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మీకందరికీ తెలుసు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైక్వాండో విద్యలో చాలా మెడల్స్ సాధించారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విద్యార్థులందరూ కూడా మన సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకి ఒక మంచి కోచ్ దొరికారండి, నాగరాజు గారు. ఈ పిఠాపురం టౌన్లో ఈ ఆర్ఆర్ పార్క్ నుండి ఈ విద్యార్థులందరూ కూడా చాలా బాగా తీర్చిదిద్ది వాళ్ళని రాష్ట్ర స్థాయి లెవెల్లో క్రీడలకి, నేషనల్ స్థాయి క్రీడలకు కూడా వాళ్ళని బాగా కోచింగ్ ఇస్తూ వాళ్ళ మెడల్ సాధించడంలో ఈయన కృషి చాలా మనకి పిల్లల్లో ముఖ్యంగా ఈ టైక్వాండో ఇలాంటి ఆటలు వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి, ఒక క్రమశిక్షణని అలవాటు చేస్తాయి, వాళ్ళకి ఒక శారీరక ఫిట్నెస్ కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తులో కూడా చాలా మంచి పౌరులుగా వీళ్ళు తీర్చిదిద్దబడతారు. ఎందుకంటే ఏ పనైనా సరే మనం పట్టుదలతోనూ కష్టంతోనూ సాధించినప్పుడే దానికి విలువ వస్తుంది. ఈ ఆటలో వీళ్ళందరికీ కూడా ఆ రకమైన తర్ఫీదు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా మంచి భవిష్యత్తుని వీళ్ళు పుణికిపుచ్చుకుని ఒక మంచి పౌరులుగా భారతదేశానికి సేవ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై నమస్కారం అండి. మైసెల్ఫ్ డి సతీష్, 4th rank black belt, నేషనల్ రెఫరీ అండ్ యూత్ టైక్వాండో సెక్రటరీ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. టైక్వాండో అనేటువంటిది ఇది సాధారణమైన గేమ్ లేదు సార్. ఇది 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్లో ఈ గేమ్ని యాడ్ చేశారు సార్. ఇది ఒలింపిక్ గేమ్ అవడం వల్ల స్కూల్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ ఆ పైన జరిగేటువంటి సీనియర్స్ అందరికీ కూడా ఇది స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి సీటు కోసం ప్రత్యేకించబడింది. అంటే ప్రతి విద్యార్థికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది
ఐఐటి చదివిన పిల్లలు, నీట్ చదివిన పిల్లలకి ఈ స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్లు ఇస్తారు. ప్రతి ఐఐటికి, ప్రతి యూనివర్సిటీకి, ప్రతి నీట్ సీట్కి ఇచ్చినప్పుడు యూనివర్సిటీలో మన జేఎన్టీలో సీట్ కావాలంటే అది వర్క్లో రాస్తారు. స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్లు ఉంటాయి. ఆ సీట్లన్నింటికి ఉపయోగపడేలాగా ఇది సర్టిఫికేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ప్రతి దాంట్లో కూడా మనకి కోచింగ్ ఇస్తున్నాము, వెళ్ళిపోతున్నారు, పిల్లలు వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సహకారంతో నాగరాజు గారి పిడాపురంలో వాళ్ళ పిల్లలతో పాటు సపోర్ట్ చేసుకుని చాలా కష్టపడి మంచి మెడల్స్ అందించడం జరిగింది ఈస్ట్ గోదావరికి. మీకు అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. నాగరాజు గారు థ్యాంక్ యూ.